జస్ట్ ఫినిష్డ్ సంగం పాయింట్ వ్యూ. ఇండస్ రివర్ గురించి, ఇండస్ రివర్నే సింధు నది కూడా అంటారు. బర్త్ ప్లేస్ టిబెట్, మానసరోవర్, లడక్ ద్వారా ప్రవహించి పాకిస్తాన్ చేరుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏరియా అరేబియన్ సీలో వెళ్ళి కలుస్తుంది. రావి, బియాస్, అట్లే చీనాబ్ ఉపనదులు. ఎన్పిడి రోడ్, నిమ్ము, పదం, దార్చా రోడ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి లేక్ రావడానికి ఇది కూడా ఒక మార్గం. ఎన్పిడి రోడ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి లేక్కి చాలా షార్ట్ కట్. సంగం తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ మ్యాగ్నెటిక్ హిల్. 4 kilometers 5 minutes డ్రైవ్. మ్యాగ్నెటిక్ హిల్ చేరుకున్నాము. మ్యాగ్నెటిక్ హిల్ లడఖ్లోనే మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టూరిస్ట్ స్పాట్. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ హిల్ అంటే ఒక హిల్ మొత్తం ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుందా? Magnetic hill, the phenomenon that defies gravity. Park your vehicle in the box marked and the vehicle will slowly move on its own. Even if you switch off the car engine, the car moves. ఈ మ్యాగ్నెటిక్ హిల్ వద్ద టూరిస్టులంతా చాలా హ్యాపీగా ఫోటోలు తీసుకుంటున్నారు. అదిను హైవే మీద కూర్చొని మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. రెండు పక్కల గోల్డెన్ కలర్లో హిల్స్, మధ్యలో నల్లటి హైవే. సీనరీ చాలా అట్రాక్టివ్గా ఉంది. Magnetic Hill is a tourist spot with scientific interest. అంటే ఒక కార్ని మనం ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ నిలబెడితే ఆ కారు దానంతా అదే ఒక మ్యాగ్నెట్ పుల్ చేసినట్లుగా మూవ్ అవుతుంది. ప్రతి టూరిస్ట్ స్పాట్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి. అదే క్వాడ్ బైక్ అంటే 4 చక్రాల బైక్ ఉంటుంది. ఈ బైక్తో మనం ఇక్కడ కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు.
సో ఈ మ్యాగ్నెటిక్ హిల్ ఎఫెక్ట్ ఏమిటనేది చెక్ చేయడానికి నా కార్ని అక్కడ రోడ్డు మీద ఒక పాయింట్కి తీసుకువచ్చి ఆపి ఉంచాము. అలాగే కార్ ఇంజన్ స్విచ్ ఆఫ్ చేసాము, కార్ని న్యూట్రల్ గేర్లో ఉంచాము. కారు దానంతట అదే వెనక్కి మూవ్ అవుతూనే ఉంది. కార్ ఇంజన్ స్విచ్ ఆఫ్ అయింది, న్యూట్రల్ గేర్లో ఉంది. కారు మూవింగ్ బ్యాక్ ఆన్ ఇట్స్ ఓన్. ఈ ట్రయల్ రన్ 1ని ఇంకొక కెమెరాతో పిక్చరైజ్ చేశాము. కార్ ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయబడింది, కార్ న్యూట్రల్ గేర్లో ఉంది. కారు దానంతట అదే వెనక్కి మూవ్ అవుతున్నది. Car going back towards magnetic hill without switching. కారు వెనక్కి వెళ్తుంది పద్మ. ట్రయల్ రన్ 1 మనం చూసాము. మళ్ళీ ట్రయల్ రన్ 2 చూద్దాము. కార్ ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయబడింది, కారు న్యూట్రల్ గేర్లో ఉంది. లేరు అక్కడ చూసావు, కారు వెనక్కి వెళ్ళిపోతుంది. ట్రయల్ రన్ 2లో కూడా కారు వెనక్కి మూవ్ అవుతున్నది చూడండి. మరలా ఇంకోసారి చెక్ చేద్దాము. అంటే ట్రయల్ రన్ 3. ఈ 3 ట్రయల్ రన్స్లో కూడా మనం కారు ఆపేసి న్యూట్రల్ గేర్లో ఉంచితే కారు వెనక్కి మూవ్ అవటం చూసాము. దీనికి కారణం 3 సిద్ధాంతాలు చెప్తున్నారు. 1 మైథాలజీ, 2 మ్యాగ్నెటిక్ ఫోర్స్, 3 ఆప్టికల్ ఇల్యూజన్. మ్యాగ్నెటిక్ హిల్ గురించి ఇక్కడ విలేజర్స్లో ఒక నమ్మకం ఉంది. అదేంటంటే ఈ మ్యాగ్నెటిక్ హిల్ రోడ్డు ద్వారా ప్రయాణించేవారు స్వర్గాన్ని చేరుకుంటారు. బై వాకింగ్ దిస్ పాత్ దోస్ హూ డిజర్వ్డ్ హెవెన్ రీచ్డ్ హెవెన్. అంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే ఎవరైతే స్వర్గానికి అర్హులో వాళ్ళని దేవుడు ఈ దోవగుండా ప్రయాణిస్తే హెవెన్కి తీసుకెళ్ళిపోతాడు. సెకండ్ థియరీ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ థియరీ. అంటే ఈ మ్యాగ్నెటిక్ హిల్ ఉన్న ప్రాంతంలో చాలా పెద్ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది, అందువల్లనే కార్లు ఇలా పుల్ చేయబడతాయని చెప్తున్నారు. 3వ సిద్ధాంతం ఆప్టికల్ ఇల్యూజన్ థియరీ.
అంటే మ్యాగ్నెటిక్ హిల్ పరిసరాలన్నీ కూడా చాలా డౌన్లో ఉంటాయి. మన కార్లు అప్లోకి వెళ్తాయి అనేది కేవలం భ్రమ అని చెప్తున్నా. మ్యాగ్నెటిక్ హిల్ పరిసరాల్లో ఉన్న ల్యాండ్స్కేప్ వల్ల మన కంటికి భ్రమ కలుగుతుంది. మ్యాగ్నెటిక్ హిల్ కంటే మ్యాగ్నెటిక్ హిల్ పక్కనున్న పరిసరాలు చాలా డౌన్లో ఉంటాయి, కానీ మన కంటికి అవి అప్పులో ఉన్నట్టు కనపడి మన కారు అప్లోకి వెళ్తున్న భ్రమ కలుగుతుంది. అంతిమంగా మనం ఒక మాట చెప్పవచ్చు, ఈ మ్యాగ్నెటిక్ హిల్ ఎఫెక్ట్ అనేది కేవలం ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే. మా మారుతి వ్యాగనార్ కార్తో ఈ మ్యాగ్నెటిక్ హిల్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. కేవలం ఈ ఆప్టికల్ ఇల్యూజన్ వల్ల మాత్రమే మా కారు అప్లోకి వెళ్తున్న భ్రమ కలుగుతుంది. ఇక్కడున్న షాపింగ్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 3లో లడాఖీ డ్రెస్సులు అవైలబిలిటీ ఉంది. మనం కావాలనుకుంటే ఆ డ్రెస్సులు వేసుకొని కొన్ని ఫోటోలు తీసుకోవచ్చు. సో మ్యాగ్నెటిక్ హిల్ వద్ద మన కారుతో మ్యాగ్నెటిక్ హిల్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయింది. మన నెక్స్ట్ డెస్టినేషన్ గురుద్వారా పత్తర్ సాహెబ్, 4 కిలోమీటర్స్ 5 minutes టైం.